సార్ ఈ రోజున లోకేష్ గారిని గెలిపించుకున్నారు మీ మంగళగిరి ప్రజలు. ఆయన కూడా ప్రజా దర్బార్ గెలవడంతోనే ప్రజా దర్బార్ అని పెట్టేసి మీ సమస్యలు ఏమున్నా కూడా నా దగ్గర తీసుకురండి నేను సాల్వ్ చేస్తానంటున్నారు. ఆయన గతంలో గెలవనప్పుడే ఎన్నో పథకాలు అమలు చేసి మీ అందరికీ అందుబాటులో ఉన్నాడు మన లోకేష్ మన మంగళగిరి. ఇప్పుడు ఏం చెప్తారు సార్? అంటే మీరు కావాలని గెలిపించుకున్నారంట. కావాలని గెలిపించుకున్నాము. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు. ఎంసన్ చంద్రశేఖర్ ఎంపీ గుంటూరు జిల్లా ఇక్కడే ఉన్నాడు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నాడు. అందరూ ఇక్కడే ఉన్నారు. మంగళగిరి మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది మంగళగిరి అంటే ఏందో. కానీ డెవలప్మెంట్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక అంతకుముందు డెవలప్ చేశారు. జగన్ 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా రూపాయి బిల్లు లేకోకుండా అంత భూమి సేకరించాడు. ఆ రాజధానిని దాంట్లో ఉన్న పొలం అమ్ముకొని రాజధాని కట్టమన్నాడు. అది కట్టుకోకుండా చేయలేక తిప్పుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయడంలో విఫలమయ్యాడు, చేయలేకపోయాడు. సలహా ఇచ్చాడు, 3 రాజధానులు కరెక్ట్ కాదండి, మీరు ఆలోచించండి, చిన్న వయసు, ఎక్కడ సక్సెస్ అవ్వలేదు, నేను ఈ నిండు సభలో చెబుతున్నాను అని చెప్పాడు. ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. చెప్పినా కానీ వినుకోకుండా 70 మంది సలహాదారులను పెట్టుకొని 100 మందిని వాళ్ళెవరి మాట వినుకోకుండా ప్రతిరోజు ఏడిశారు రైతులు. ప్రతిరోజు ఇక్కడ ఈ మంగళగిరి ప్రాంతంలో గత 2014-19లో కొన్ని పరిశ్రమలని కానీ కంపెనీలను కానీ వచ్చినప్పుడు కళకళలాడింది మంగళగిరి కూడా. జనాలు బాగా రద్దీగా తిరిగే పరిస్థితి ఉండేది. అందరూ కూడా తలా పనిచేసుకునేవాళ్ళు. కానీ 19 నుంచి 24 వరకు కూడా ఎక్కడ మీరు అన్నట్టుగా ఎక్కడికక్కడ రాజధాని అమరావతి లేదు అని చెప్పడంతో పనులు లేకుండా ఒకళ్ళ రూపాయి అటు ఇటు చేతులు ఆడకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. పూర్వవైపు వచ్చింది. ఆ కంప బిగుతుంటేనే మన గుడి కనుక శుభ్రంగా కడిగితే అట్ట బయటకు వచ్చి విగ్రహాలు దేవాలయాలు అట్ట వస్తుంది. అదొకటే కాదు, ఈ 13 జిల్లాలు మొత్తం పట్టించుకుంటారు. అచ్చం దీని మీద ఫోకస్ కాదు, అన్నీ బాగుపడాలి. అభివృద్ధి విచేకరణ అనేది అంటారు చూసావా. వెంకయ్యనాయుడు గారు ఇది చెప్పాడు, అభివృద్ధి అనేది పెంచుకుంటా పోవాలి, అందరికి పంచుతూ వెళ్ళాలి. సంక్షేమం అభివృద్ధి 2 అన్నీ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఈసారి సంక్షేమానికి సంబంధించి ఆయన కూడా కొన్ని హామీలు ఇచ్చాడు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అని కానీ, లేకపోతే మహిళలకైతే బస్సు ప్రయాణం అని కానీ, ఇవన్నీ కూడా అమలు చేయగలుగుతారంటారు సార్? 100% అమలు చేయగలుగుతారు. ఇప్పుడు నేను కిరాణా షాప్కి వెళ్తా, నా దగ్గర డబ్బులు లేకుండా వెళ్ళనుగా. ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకుంటాను, నా దగ్గర 40 రూపాయలు అంటే 35 పెట్టి పాల ప్యాకెట్ కొంటా. అట్లాగే డబ్బులు లేకోకుండా ఆలోచన లేకుండా ఏది చేయరు, ఆలోచించే చేస్తారు. అదే కాదు నమ్మారు, కరెక్టే. కాదేందంటే ఆయనకి పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీల్ చేసుకుంటాం రాదు. ఏంటంటే ఇంత భూమి ఉంది అమ్మమంటున్నాడు, నీకంతా నీ చేతిలోనే ఉంది. తాకట్లు పెట్టడమే కదా. ఈరోజు మందు బాబులు తాకట్టు పెట్టినా, సెక్రటేరియట్ తాకట్టు పెట్టినా, అక్కడ అమరావతిలో కొన్ని భూములు తాకట్టు పెట్టినా ఏది పెట్టినా ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక హద్దు ఉంటుందండి. కాదేందంటే చేసే దాంట్లో ఒక గుట్టు వివరం ఉండాలి, గుట్టు అనేది ఉండాలి. 33,000 ఎకరాలు ఇచ్చాడు, దాంట్లో అమ్మితే దాంట్లోనే ఇప్పుడు ఎంసన్ చంద్రశేఖర్ గారు వస్తాడు, నాకు ఇక్కడ 100 ఎకరం కావాలంటాడు. ఎవరు ఇస్తారు? 100 ఎకరం చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే ఇస్తాడు. భూసేకరణ చేశాడు కదా, ఇన్ని కోట్లు తీసుకో, ఇంకో ఇన్ని కోట్లు తీసుకో, 100 ఎకరం కావాలి, నాకే కావాలి 100 ఎకరం, నేను ఒక కంపెనీ పెట్టాను. భవిష్యత్తు అయితే మారుద్ది, మంగళగిరి మారిపోద్ది. రోడ్లు బాగా చేస్తాడు. అసలు లేకముందే చేశాడు. 29 పథకాలు పెట్టాడు. ప్రతి ఒక్కరికి ఒంట్లో బాగోపోతే సంజీవని, ఏదన్నా పెళ్లి జరుగుతుంటే పెళ్లి కానుక, మంచినీళ్ళు అయితే మంచినీళ్ళు, ఇస్త్రీ పెట్లు వాళ్ళకి ఇస్త్రీ పెట్లు, నెట్టుడు బళ్ళు, తోపుడు బళ్ళు, మంగళ షాపులో చైర్లు, మా మెకానికల్ లాంటి వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చాడు. అప్పటికి కోడ్ వచ్చేసింది, అయ్యా మీకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము, నన్ను 50,000 మెజార్టీ గెలిపిమంటే మేము 91 తీసుకెళ్ళి పెట్టాం. అది ప్రతి వచ్చాడు ప్రతి ఒక్కళ్ళు ఈ 13 జిల్లాల్లో. ఆ కులం ఈ కులం కాదు, పవన్ కళ్యాణ్ గారు తోడయ్యాడు. దానికి తోడు మనకి కూరలో ఉప్పు లేకపోతే ఏమని తింటాం, ఎంత తింటాం.
ఉప్పు వేయాలంటే పవన్ కళ్యాణ్ గారే కొద్దిగా ఉప్పు వేయిస్తాడు, అవసరమైతే ఉప్పు తగ్గిస్తాడు. ఏదైనా సరే కొన్నాళ్ళ పాటు వీళ్ళు ఇట్టా కొనసాగితే రాష్ట్రం బాగుపడిద్ది, అది మాత్రం గ్యారంటీ. వీళ్ళైతే నేను అనుకుంటున్నాను అరుసుకోరు అనుకుంటున్నా. 10-15 ఏళ్ళ దాకా గొడవలు ఏమి ఉండవు. ఎందుకంటే బాబు గారికి కూడా 130 దాకా వచ్చినాయి కాబట్టి కుంటుపడిపోయింది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒకటే చెప్పాడు, తలలేని మొండెం లాంటిది రాజధాని అనేది. రాజధాని లేకపోతే నీ ఇల్లు ఏడంటే అద్దుకున్న ఇల్లు అయినా చూపిస్తాం, అద్దుకున్న ఇల్లు అని అద్దె కడతాం కాబట్టి. ఇదేదని చూపిస్తాం 3-3-3 అని. అందుకనే విశాఖ ఆర్థిక రాజధాని అంటే ఆ ధనిక రాజధాని ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. అక్కడ డబ్బులు అక్కడే చూసుకుంటారు, అక్కడే ఏమైనా మిగిలింటే కరెక్టేనండి. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి, అంతకుముందు 60 అన్నో సీట్లు వచ్చినాయి, 60 చిల్లర ఎంతో స్టార్టింగ్లో పార్టీ పెట్టినప్పుడు. ఇప్పుడు ఆయన పరిపాలన బాగోలేదని ఎంప్లాయీస్ మెయిన్ వాళ్ళు ఓటేసి వచ్చి వాళ్ళు ఓటేసి వచ్చి ధైర్యంగా చెప్పారు, మేము సైకిల్కి గుద్దాము, మేము కూటమికి జై కొట్టాము, మాకు డిఏలు టీఏలు సరెండర్లు ఏమి లేవు, 3 లక్షలకు తలకాయ రావాలి, 8 లక్షల మంది ఉన్నాం, 5 లక్షల పైనే ఉన్నాము. మంచి జరిగింది రాష్ట్రానికి, 100% మంచి జరిగింది. సార్ ఈ రోజున అంటే లోకేష్ గారు మన లోకేష్ మన మంగళగిరి అన్నట్టుగానే గెలిచిన తర్వాత ప్రజా దర్బార్ పేరుతో ప్రజల సమస్యలు, మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలని ప్రతిరోజు కూడా ఆయన ఓపికగా విని, అంటే ఆయన చెప్పినట్టుగా నేను మంగళగిరిని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను, ఎప్పుడు లేని విధంగా నేను మంగళగిరిని ఇంకా డెవలప్ చేస్తానని చెప్పే విధంగా ఆయన ప్రజలను కలవడం ఎలా ఉందంటారు? ప్రజలను కలవడం చాలా సంతోషంగా ఉందండి. ప్లస్ ఏంటంటే ఆయన ఒక టీంని ఏర్పాటు చేసి మంగళగిరిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఒక నోట్ చేసుకొని దాన్ని క్లియర్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పటికే వెళ్తున్నారు సార్ అందరూ, గవర్నమెంట్ కొత్తగా ఏర్పడింది, ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అయినా కూడా ఆయన జనాల్లోకి వచ్చి మీ సమస్యలు చెప్పండి, నేరుగా నాకే చెప్పండి అని ఆయన గత మాజీ ఎమ్మెల్యేను కంపేర్ చేస్తే మాజీ ఎమ్మెల్యేతో పోలిస్తే చాలా బెటర్, 100% బెటర్. ఎందుకనంటారు? ఇప్పుడు ప్రతి సమస్యని ఆయన దగ్గర తీసుకెళ్ళగానే ఆయన వెంటనే స్పందిస్తున్నాడు. ఇప్పుడు అంతకుముందు ఉన్న ఆయన ఏమంటున్నాడు, మీరు నాకు ఓటు వేసారా లేదా, మీరు అసలు నాకు ఓట్లు వేయలేదు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఆత్మకూరు తీసుకున్నాం, సపోజ్ ఇప్పటం తీసుకున్నాం, ఆయన దగ్గరికి సమస్యను తీసుకెళ్తే మీరు మాకు ఓట్లు వేయలేదు అన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు ఈయన అలా మాట్లాడలేదుగా, ఓటు వేసారా వేయలేదే కాదు, మంగళగిరి ప్రజలా కాదా, వీళ్ళు మన వాళ్ళే కాదా, నాకు సంబంధించిన నియోజకవర్గం అయితే కనుక వాళ్ళకి కంపల్సరీ ముందు న్యాయం చేయటం. లోకేష్ గారు గతంలో ఆయన గెలవకపోయినా కూడా కొన్ని పథకాలు ఇక్కడ అమలు చేసిన పరిస్థితి ఉంది, ఇప్పుడు గెలిచారు, దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు 100% చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖ కూడా నెంబర్ 1 శాఖ అది. ఐటీ అంటే అసలు ఎక్కడికెక్కడికో వెళ్ళి మనకి ఉద్యోగాలు తీసుకురావడం అనేది ఆశామాసే పని కాదు. ఏదో అంతకుముందు ఉన్నాడు ఇంకొక ఆయన కోడిగుడ్డు మంత్రి, ఆయన పేరు నాకు కూడా సరిగ్గా రాదు, ఆ కోడిగుడ్డు మంత్రి అంటేనే తెలిసిద్ది అందరికీ. అది అప్పుడు ఆయన శాఖకే ఆయన సంబంధించిన మాట్లాడలేదు. ఎవరైనా సరే అమ్మంటే అయినా కానీ ఇంకొక అయినా కానీ ఇంకో లేడీ అయినా కానీ, పేర్లు నేను చెప్పను, మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. వాళ్ళు సంబంధించిన శాఖ తప్ప మిగతా శాఖలన్నీ మాట్లాడతారు. సో ఈ రోజున మీరు అన్నట్టుగా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవడం కానివ్వండి, అమరావతికి దగ్గరగా మంగళగిరి ప్రాంతంలో గతంలోనే 2014 నుంచి 19 వరకు కొన్ని స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి, ఐటీ పరిశ్రమలు ఇక్కడ విస్తృతంగా వాళ్ళు స్టార్ట్ చేయడానికి వచ్చారు. కానీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో అసలు ఎక్కడా కూడా ఏ అడుగు ముందు పడలా. ఇప్పుడైనా లోకేష్ గారి హయాంలో మళ్ళీ ఐటీ కంపెనీలు ఇవన్నీ ఇక్కడికి వస్తాయి, నెంబర్ 1గా వస్తాయి. ఆల్రెడీ అంతకుముందు వచ్చిన కంపెనీలు వెళ్ళిపోయినాయి, మళ్ళీ వాళ్ళే రిటర్న్ వస్తారు మన దగ్గరికి. ఎందుకంటే మేము ఉండేది ఆటో నగర్, టిట్కో హౌసెస్లో మేము ఉండేది. దానివల్ల ఏంటంటే మేము అక్కడ చూస్తుంటాం ఆ లొకేషన్స్. కంపల్సరీ ఆ కంపెనీలన్నీ మళ్ళీ రిటర్న్ వస్తాయి, మనకి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయ్యిద్ది. మంగళగిరిని ఆయన మనసులో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు, అది దాన్ని గట్టిగా చేస్తాడని మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు కూడా వర్క్ అది. సో లోకేష్ గారిని అయితే ఖచ్చితంగా కావాలనే గెలిపించుకున్నారు మీరు ఇక్కడ. అందరూ 100కి 100 పాళ్ళు, మంగళగిరి మాత్రం అదే అనుకున్నారు. అది జరిగిద్ది 100% జరిగిద్ది. డెవలప్మెంట్ అనేది నెంబర్ 1గా ఉంటుంది. మన పిఠాపురం ఎలా అయితే ఉందో నెక్స్ట్ మంగళగిరి కూడా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. ఐటీ కంపెనీలకు కానీ ఇటు రాజధాని కానీ నెంబర్ 1గా అయింది.